మంచిగా ఉన్నట్టే ఉంటారు, ఏం లేదు. ఆ సంఘస్థుడికి ఈ సేవకుడు గోతులు దావా, ఈ సేవకుడికి ఆ సేవకుడు గోతులు దావా, ఆ విశ్వాసికి ఈ విశ్వాసి గోతులు దావా, ఈ విశ్వాసికి ఆ విశ్వాసి గోతులు దావా, ఈ కుటుంబీకులకు వాళ్ళు గోతులు దావా, వాళ్ళ కుటుంబాలకి వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవుడు అని నీవు అనుకుంటున్నావు. నా దేవుడు ఏమంటాడో తెలుసా? నరహంతకుడా, ఓ నరహంతకురాలా, ఆదివారం మందిరానికి వచ్చి చుట్టూతో ఉన్న వ్యక్తులతో గొడవ పడే ఓ తల్లి, నా వైపు చూడండి. మన మందిరానికి హైదరాబాద్లో కాపుల కులం నుంచి రక్షించబడిన ఒక అమ్మాయి మన మందిరానికి వచ్చింది. కొన్ని పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఎరగని అబ్బాయిని వివాహం చేసుకుంది. వారి వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం ఏంటంటే, ఆ అబ్బాయి చెప్పాడట, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న దానివి కదమ్మా, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. నిన్ను నా గుడికి రమ్మనను, నన్ను నీ మందిరానికి రమ్మనొద్దు. ఆ వడంబడిక చొప్పున పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల ఏరియా వచ్చారు. ఇక్కడ ఒక మంచి సంఘం, వాక్యం ఎక్కడ బాగుంటుంది ఎవరినో అడిగితే మన చర్చి పేరు చెప్పారట. ఆదివారం మందిరానికి వస్తుంది. 3 నెలలు మందిరానికి వచ్చిన తర్వాత ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తుంది, అన్నయ్య నా కోసం గట్టిగా ఒక విషయం ప్రార్థన చేయండి అన్నయ్య. దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా? నా భర్త నా మాటిని సపరేట్గా కాపురం పెట్టేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. ఎట్టారి ప్రార్థన చేసి పాపాన్ని మూటగట్టుకోలేనమ్మా, నేను కలిసి ఉండేటట్లుగా ప్రార్థన చేస్తా కానీ ఏదో చెప్పండి రా తల్లి, కలిసి ఉండేటట్లుగా ప్రార్థన చేస్తా కానీ విడిపోయేటట్టుగా మరలా ఎట్లా ప్రార్థన చేయాలట? గట్టిగా నేను ఎట్లాంటి ప్రార్థనలు చేసి పాపాన్ని మూట కట్టుకోలేనమ్మా. అయితే ఒకటి, మీ అత్త మారేటట్టుగా ప్రార్థన చేస్తా, తప్పకుండా మీ అత్తను దేవుడు మారుస్తాడు అన్న. ఆ బిడ్డ ఏముందో తెలుసు, అన్నయ్యో ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ మా అత్త మాత్రం పొరపాటున మారదన్నయ్య. ఎందుకో తెలుసా? మా అత్త గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. మా అత్తది సూర్యకాంతం వంశం. ప్రపంచంలో ఎవరైనా మారుతారేమో కానీ మా అత్త మారదు అంది. నేను చెప్పా, నీ అత్త ఎంత కఠినురాలైనా నేను ఆరాధించే నా దేవుడు రాతి హృదయాలలో నుంచి రాగాలు పుట్టించగలిగిన వాడు, రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగలిగిన వాడు, సౌలును పౌలుగా మార్చిన వాడే, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన వాడే నీ అత్తను తప్పకుండా దేవుడు మారుస్తాడు. అన్నయ్య మీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా. ఎప్పుడు చర్చికి వచ్చిన ఆ చెల్లి ముఖం కాస్త వాడిపోయినట్టుండేది. ఎందుకో నాకు తెలియదు. ఒక 3 నెలల తర్వాత క్రమంగా ఆదివారం వస్తూ ఒక ఆదివారం వచ్చింది. ముఖం చాలా కళకళలాడుతుంది. చాలా సంతోషంగా ఉంది. సంతోషించా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది, అన్నయ్య మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి, చెప్తాలి అన్న. దగ్గరకు వచ్చింది, అన్నయ్య మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అన్నయ్య అంది. ప్రైజ్ గాడ్. నేను అనుకున్నా ఇక డౌటే లేదు, వాళ్ళ అత్త మారినట్టుంది. ప్రైజ్ గాడ్ అనే లోపు ఏం జరిగిందిరా తల్లి అన్న. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు అన్నయ్య అంది. చెప్పింది చెప్పకరా తల్లి, ఆల్రెడీ ఒకసారి చెప్పావు కదా, ఏం జరిగిందో చెప్పు అన్న. ఈసారి చెప్తాను అన్నయ్య. ఇంకా దగ్గరకు వచ్చి ఎగాదిగా చూసి అంది, అన్నయ్య మీరంటే ఏమో అనుకున్నాను అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన ద్వారా ఇక ఆపురా తల్లి, పాడిందే పాటరా పాసుపల్ల దాసుడు అన్నట్లు చెప్పిందే చెప్పకు, ఏం జరిగిందో చెప్పు అన్న. ఈసారి ఇంకా దగ్గరకు వచ్చేమందో తెలుసా, అన్నయ్య మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య. నాకు కాస్త చిరాకు అనిపించి ఏం జరిగిందో చెప్పమ్మా అన్న. అన్నయ్య మీ ప్రార్థన దేవుడు ఆలకించి, నాకన్నిటిని దేవుడు చూసి, మీ ప్రార్థన ఆలకించి మా అత్తకు దేవుడు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య. నేను అన్న, తల్లి నీకు దండం పెడతా, ఇప్పుడు ఈ మాట అంటే అన్నావు కానీ ఇంకోసారి అనకమ్మా. ఇదే కనుక మీ అత్తకు తెలిస్తే డైరెక్ట్గా నా మీద 3వ ప్రపంచ యుద్ధానికి దిగొస్తుంది. ఏమయ్యా పాస్టర్, మీరు చర్చిలో చేసే ప్రార్థనలు ఇదేనా?
ఏమండి, అత్తలందరికీ పక్షవాతం, పొరపాటు నా మీద దానికి వస్తమ్మా, అయినా ఈ ప్రార్థన నేను చేయలే. ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేస్తే నా దేవుడు వినడు. అయితే ఒక మాట చెప్తా, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఈ వ్యాధి నీవు నేను సంతోషించడానికి వచ్చింది కాదు. ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు రక్షణ కార్యం ఆ ఇంటిలో జరిగించడానికే, తన మహిమ కొరకే దేవుడు ఆ ఇంట్లో ఈ కార్యం చేశాడు. ఇది మరణం కొరకు వచ్చింది కాదు, ఎవరో సంతోషించడానికి వచ్చింది కాదు. మీ అత్తారింటిలో దేవుడు తన మహిమను వెల్లడి చేయాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, ఈ వ్యాధి ద్వారా ఎట్లా దేవుడు తన మహిమను వెల్లడి చేస్తాడు? నీ తల్లి, అత్త ఇప్పుడు మంచంలో పడిపోయింది కదా, అన్నీ మంచంలోనే అయిపోతాయి కదా, లేవలేదు కదా. ఓ తల్లికి కూతురు ఎలా పరిచర్య చేస్తుందో కూతురులాగా మారిపో. చంటి బిడ్డకు తల్లి ఎలా పరిచర్య చేస్తుందో ఒక తల్లిలాగా మారిపో. ఆ బిడ్డకు నువ్వు ప్రేమను పంచితే ఆ ఇంటిలో రక్షణ కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. మీరు సప్పట్లు కొట్టారు, ఆ చెల్లి సప్పట్లు కొట్ల. ఏముందో తెలుసా, నా పట్ల ఎంత ద్వేషం పంచిన నా అత్తకు నేను ఎట్లా ప్రేమను పంచేదన్నా, ఏమని ప్రేమను పంచేదన్నా? ఈ సంవత్సరం రోజుల్లో ఏనాడైనా నాకు ప్రేమను పంచిందా? కోడలా తిన్నావా అందా? ఎప్పుడు చూసినా పాసిపోయిన అన్నం పెట్టేది, సద్యన్నం పెట్టేది. ఒక్కరోజు కూడా ప్రేమను పంచని నా అత్తకు నేను ఎలా ప్రేమను పంచగలను? నేనేం చెప్పానో తెలుసా, మనం సిలువకు శత్రువులమై ఉండగా, నిర్దేవులను ఆరాధిస్తూ ఉండగా, పాపులలో ప్రధానులుగా బ్రతుకుతూ ఉండగా, మరోసారి చెప్తాను, సిలువకు శత్రువులుగా బ్రతుకుతుండగా ఈ ప్రధాన పాపిని ప్రేమించి పరలోకం నుండి దిగొచ్చి ఈ పాపి కొరకు ప్రాణం పెట్టాడే. యేసయ్య ఎలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడో, యేసయ్య నిన్ను ప్రేమించిన ప్రేమతో నీ అత్తను ప్రేమించు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ మాట అంటంతో బిడ్డలారా మీరు అనొచ్చు, అన్న నేను అట్లా వాళ్ళని క్షమించేది, వాళ్ళు నా పట్ల ఎంత కీడు చేశారో మీకేం తెలుసు, అందుకని మేము వాళ్ళతో పలకట్లేదు అని అంటారా? ఒకవేళ వాళ్ళు చేసింది తప్పే అయితే మిమ్మల్ని అడుగుతా టకమని చెప్పండి. నేను యేసు ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి ఏనాడు నేను తప్పు చేయలేదు అని ధైర్యంగా ఎత్తగలిగే చేయి ఒక్కటుంటే ఎత్తండి చూద్దాం. యశ్వ గారు మీరు ఎత్తగలరా? మా బిషప్ గారులు ఉన్నారు, మా బిషప్ గారు వచ్చాడు. బిషప్ గారు మీరు ఎత్తగలరా? సగంలోనే ఇరిగిపోద్ది ఎత్తితే. నన్ను అడగండి. పాస్టర్ గారు మీరు రక్షించబడినప్పటి నుంచి ఏనాడు మీరు త్రొట్టెలేదా? చూపులోనైనా ఆలోచనలోనైనా ఏనాడు తప్పిపోకుండా ఖచ్చితంగా బ్రతికారా అని నన్ను అడగండి. మిమ్మల్ని ఎట్లా అడుగుతాం అయ్యగారు అని అంటారు. అడగండి, పర్వాలేదు. యశో అన్నాడు, పలుమార్లు తప్పిపోయా, నా ప్రభు సహించాడు, నా ప్రభు నన్ను భరించాడు, నా ప్రభు నన్ను ఓర్చుకొని చెక్కి ఈరోజు లక్షలాది కొలది ప్రజలు ఎదుట దేవుడు నిలవబెట్టాడు. నా పవిత్రతను బట్టి దేవుడు నిలవబెట్టలా, ఈ మూర్ఖుణ్ణి దేవుడు సహించాడు. ఈ రాతి హృదయం కలిగిన వాడిని దేవుడు సహించాడు. అందుకనే నేను మ్యాక్సిమం 100కి 100 పాళ్ళు ఎవరిని ద్వేషించను. ఎందుకో తెలుసా, నా ప్రభువే కనుక నన్ను ద్వేషిస్తే జెరెమియా అనేవాడు ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయేవాడు. నా ప్రభు నన్ను సహించినట్లుగా ప్రతి బిడ్డను నేను సహించాలి, క్షమించాలి. ఇది నా ప్రభు దగ్గర నేను నేర్చుకున్నా. తప్పకుండా అన్నయ్య ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. నేను ఒక పర్యాయం ఆ ఇంటికి వెళ్ళా, ఆ అత్తకు ప్రార్థన చేశా. దేవుని మహా గొప్ప కృప, ఒక 6 నెలల తర్వాత ఆ అత్త దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన కొన్ని నెలల నుంచి పక్షవాతంతో బాధపడిన ఆ బిడ్డ 6 నెలల తర్వాత నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చింది. వచ్చే ఆదివారం బాప్తీసాలు ఉన్నాయని, 2వ ఆదివారం బాప్తీసాలు ఉన్నాయని చర్చిలో అనౌన్స్మెంట్ చేశా. ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి అత్తేమందో తెలుసా, అయ్యా
వచ్చే ఆదివారం నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానయ్యా. నేను అడిగా, యేసు ప్రభు గురించి నీకేం తెలుసమ్మా? యేసు ప్రభు గురించి ఏం తెలుసని బాప్తిస్మం తీసుకుంటావు? ఆ అత్త ఏమందో తెలుసా? యేసు ప్రభుని ఆరాధించే నా కోడలే ఇంత యేసు ప్రభుని ఆరాధించే నా కోడలే ఇంత మంచిదైతే నా కోడలు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత మంచివాడు అయి ఉంటాడో కదా. యేసుక్రీస్తు మంచితనాన్ని నా కోడల్లో చూసా, యేసుక్రీస్తు ప్రేమను నా కోడల్లో చూసా, యేసుక్రీస్తు ఆప్యాయతను నా కోడల్లో చూసా. యేసుక్రీస్తును తెలుసుకోవటానికి నా కోడలు నిలువుటద్దంగా ఉంది. అక్కలారా, మన గ్రామాలలో మన బుద్ధిని చూపించొద్దు, మన స్వభావాలు చూపించొద్దు, మన కోపతాపాలు చూపించొద్దు, మన పంతాలు చూపించొద్దు, మన ప్రతీకారాలు చూపించొద్దు. మీరు ఏ గ్రామంలో బ్రతుకుతున్నారో మీరు బ్రతికే గ్రామాలలో యేసును చూపించుదురుగాక, యేసును చూపించుదురుగాక. యేసు గుణగణాలు లోకానికి నువ్వు చూపించగలిగితే ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగుతుంది. ఈ వాక్యం విన్నారు కదా. నేను మందిరానికి ఏదో చేశా, 1,00,000 రూపాయలు కానుకిచ్చా, సమాధానం లేకుండా నువ్వు 1,00,000 రూపాయలు కానుకిస్తే, నేను 1,00,00,000 రూపాయలు కానుకిచ్చా, సమాధానం లేకుండా నువ్వు 1,00,00,000 రూపాయలు కానుకిస్తే నరహంతకుడు అని దేవుడు అంటాడు. ఈ వాక్యం వింటుండగా చెల్లి, తల్లి, నా వైపు చూడండి. కూర్చున్న మీలో డెఫినెట్గా ఎవరితోనో ఒకరితో అసమాధానం ఉండి ఉంటుంది, అనైక్యత ఉండి ఉంటుంది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వారికి ఫోన్ చేసి వారితో సమాధానపడండి, పరలోక రాజ్యపు హక్కుదారురాలిగా నువ్వు మారిపోతావు. నేనంట, పరలోక రాజ్యంలోనే నువ్వు కూర్చోగలిగితే భూలోకపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతాడా? పరలోకపు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ద్వేషం మన మధ్యలో ఉండకూడదు. వాడు చెడ్డోడు అని అన్నావా? నేనంట, నువ్వు మంచోడువా? నువ్వు మంచోడువా? ఈ చెడ్డవారిని ప్రభు ఎలా సహించాడో ఒకరిని సహించుకుంటూ క్షమించే మనస్సు దేవుడు మన మధ్యలో కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండో మాట ఏమంటాడో తెలుసా? అవును, బైబిల్లో గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించమన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? గొర్రెను వధించే ప్రతివాడు నాకు ఎలా కనపడుతున్నాడంటే కుక్క మెడను బలిపీఠ మీద విరిచేవాడిలాగా కనపడుతున్నాడు. ఏంటి దేవా, నేను తీసుకొచ్చింది గొర్రెపిల్లని తీసుకొస్తే నీకెట్లా కనపడుతుంది? కుక్క మెడ విరిచినట్లుగా కనపడుతుంది అంటాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్య అని పాటలు పాడాం, సంతోషం. నీవు నా కాపరివి, నేను వెంబడించే గొర్రెను నేను అని పాట పాడాం, సంతోషం. కానీ దేవుడు ఇక్కడ అంటాడు, నువ్వు గొర్రెపిల్లని తీసుకొచ్చి వధిస్తా ఉంటే కుక్క మెడను విరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. కుక్కలో 3 స్వభావాలు ఉన్నాయి. ఏదైతే కక్కిందో, వ్యాక్ అని కక్కిందో, కక్కేసి అంత దూరం వెళ్తుంది, ఏమైద్దో తెలియదు. మరలా వెనక్కి వచ్చి ఆ కక్కిన దాన్ని గుంటూరు భాషలో చెప్తాను, లబా పసా పసా తింటుంది. కక్కింది, చీ అంది, అబ్బే ఇది వద్దని కక్కేసింది. ఏది కక్కిందో కక్కిన దాన్ని మరలా తినటం ప్రారంభిస్తుంది. క్రైస్తవులారా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ తాగుడు నాకొద్దు, కక్కేవుగా. ఈ సినిమాలు నాకొద్దు, కక్కేవుగా. ఈ అక్రమ సంబంధాలు నాకొద్దు, కక్కేవుగా. వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చిన సాడీలు నాకొద్దు, కక్కేవుగా. ముసలమ్మ ముచ్చట్లు నాకొద్దు, కక్కేవుగా. అపవిత్రపు చూపు నాకొద్దు, కక్కేవుగా. ద్వేషం నాకొద్దు, కక్కేవుగా. ఒకప్పుడు దేన్ని కక్కేవో అదే సినిమా వైపు ఈరోజు నువ్వు వెళ్తున్నావు అంటే క్షమించు, నీవు ఒక కుక్కవే. అదే త్రాగుడు వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా, నీవు ఒక కుక్కవే. మేము సినిమాలు చూడం, మేము సీరియల్ చూడం. బ్లాక్ అండ్ వైట్ ఒకప్పుడు టీవీ మన ఇంట్లో ఉంటే ఆ టీవీ నాటకం మీద పెట్టారు, మేము చూడమని. ఈరోజు ఏం జరిగింది? ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని సకుటుంబ సపరివారంగా
మనసు మమత వదిలిపెట్టట్లా, ఋతురాగాలు వదిలిపెట్టట్లా, కార్తీక దీపం వదిలిపెట్టట్లా. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ మేము చూడొద్దు అటక మీద పెట్టావు. ఈరోజు హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకొని కలర్ఫుల్ టీవీ పెట్టుకొని ఒకప్పుడు ఏ సినిమాను కక్కావో అదే సినిమాని ఈరోజు నువ్వు జురుకుంటున్నావంటే క్షమించు, మీ అన్నగా, మీ తోబుట్టువుగా, మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నాను, నీవు కుక్కవే. ఒకప్పుడు ఎప్పుడైనా దారిని వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, ఒక అబ్బాయిని అపవిత్రంగా చూస్తే, దేవా నా చూపు పాడైపోయింది, దేవా తప్పుడు ఆలోచన వచ్చింది నన్ను క్షమించయ్యా, దేవా రాకూడని ఆలోచన వచ్చింది నన్ను క్షమించయ్యా అని చిన్న తప్పుడు చూపును బట్టి అల్లాడిపోతూ ఉండేదోడు. ఆ రోజంతా దేవా చూడకూడని చూపు నేను చూసా, నా వైపు చూడకూడని చూపు నేను చూసా, నా దృష్టి చెడు వైపు వెళ్ళింది, అయ్యో ప్రభు అని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చావు, కక్కావు. అలాంటి భక్తి జీవితం జీవించిన నీవు ఈరోజు సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ నువ్వు చూస్తున్నావంటే ఆ కుక్కవు నువ్వు కాదా? నేకెడ్ ఫొటోస్ చూసి కాముకత్వాన్ని రేపుకుంటున్నావంటే ఆ కుక్కవు నీవు కాదా? ఏ మద్యాన్ని కక్కేసావో అదే మద్యపానం వైపు నువ్వు వెళ్తున్నావంటే క్రైస్తవుడా ఆ కుక్కవు నీవు కాదా? నేను మందిరానికి వచ్చి పరిచర్య చేస్తున్నా, మందిరంలో పాటలు పాడుతున్నా, మందిరంలో ప్రసంగం చేస్తున్నా, మందిరంలో పరిచర్య చేస్తున్నా అని నువ్వు అతిశయపడుతున్నావు. వెనుదిరిగి చూసే జీవితం కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు కుక్క అంటాడు. నా ప్రార్థన, కుక్కలాంటి స్థితిలో ఈ రాత్రి ఎవరైనా వస్తే ఆ కుక్కలన్నీ గొర్రె పిల్లలుగా మరలా మార్చబడునుగాక, గొర్రె పిల్లలుగా పొట్టేలుగా దేవుని కొరకు మార్చబడుదురుగాక. రెండోది, కుక్క పరిస్థితి ఏంటో తెలుసా? భలే విచిత్రం. ఈ చలికాలం వచ్చినప్పుడు, వేసవికాలం కాదులేండి, చలికాలం వచ్చినప్పుడు నా వైపు చూడండి, మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే మనమంతా పల్లెటూరు వాళ్ళమే కదా. టకమని సమాధానం చెప్పండి. చలికాలంలో కుక్క ఎక్కడ పడుకుంటుంది? అబ్బా, పొయ్యిలో పడుకుంటుంది. దానికి ఎక్కడా చోటు లేనట్టు ఆ పొయ్యి దగ్గరకు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? బూడిదంతా లాగి మనం ఎట్లా బెడ జరుదుకుంటాం, అది కూడా పొయ్యిలో బెడ జరుదుకుంటుంది. ఆ శుభ్రంగా లాక్కొని ఉంటుంది, ఆ పొయ్యిలో పండుకుంటుంది. మధ్యరాత్రి ఇప్పుడు మనకు మెలకు వస్తుంది, వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఈ సునక మహారాజు పొయ్యిలో సింహాసనాసీనుడై ఉంటాడు. పొయ్యి మీద పొయ్యిలో పండుకున్నాడు కదా. ఊరిలో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది. ఏ కర్ర చెప్పండి? అది కూడా సూపర్, కుక్కను కొట్టే కర్ర. ఆ కర్ర తీసుకొని కుక్కను, గుంటూరు భాషలో చెప్తాను, బెయ్యమని బాత్తా ఉంటే, ఆ కర్ర తీసుకొని కుక్కను బెయ్యమని బాత్తా ఉంటే కుక్క అనుకుంటుందట కొట్టేటప్పుడు, ఎప్పుడు కొట్టేటప్పుడు అనుకుంటుందట, ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఈడిపోయలేక నేను ఎందుకు పండుకుంటా. తెల్లారనే మంగళగిరిలో చందన బ్రదర్స్కి వెళ్ళి మంచి రగ్గు ఒకటి కొనుక్కొని ఏ చెట్టు కిందో పండుకుంటా, కానీ ఈడు పొయ్యిలో పొరపాటున పండుకోను. పగలంతా అనుకుంటుందట. ఇప్పుడు కొట్టినంతసేపు ఛీ నా కుక్క బతుకు పాడుగాను, ఆడిపోయేలో పండుకొని ఈడిపోయేలో పండుకొని ఆడి చేత కొట్టించుకోవటం ఏంటి? తెల్లారనే మంగళగిరిలో చందన బ్రదర్స్ ఉందా మంగళగిరిలో? సరే, బొమ్మనా ఉందా? బొమ్మనా కూడా లేదా? లేదా అమ్మనా ఉందా? సరే, ఏదో ఒక నా ఉంది కదా. తెల్లారని ఏముంది చెప్పండి? సరే, విజయవాడ పోదాం. ఆ పాపం ఈ కుక్క మంగళగిరి అంతా తిరిగింది, దొరకలేదు దానికి. బెజవాడ వెళ్దామని చెప్పి అక్కడ చందన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి వెళ్దామని అనుకుంటుందంట. గమనించండి, పగలంతా విజయవాడ వెళ్దాం, మంగళగిరి వెళ్దాం, గుంటూరు వెళ్దాం, దుప్పటి కొనుక్కొచ్చుకుందాం, ఏ చెట్టు కింద పండుకుందాం, ఆ పొయ్యిలో ఈ పొయ్యిలో పండుకోకూడదు అని అనుకుంటుందట. రాత్రి అయింది, ఎక్కడ పండుకుంటుంది వచ్చి? అబ్బాబ్బాబ్బా, మరలా పొయ్యిలోనే పండుకుంటుంది. మరలా మధ్యరాత్రి ఇంటి యజమానుడు రాక మానడు, కర్రతో పెట కొట్టక మానడు, మరలా అప్పుడు కుక్క అనుకుంటుంది. ఏమనుకుంటుంది చెప్పండి? ఛీ, ఏదో అనండ్రు తల్లి పెద్దగా, ఛీ
నా కుక్క బతుకు పాడుగాను. క్షమించండి, నన్ను బయటోడిగా ఎంచొద్దురా. మీ ఇంట్లో ఒక్కడిగా ఎంచండి, మీ అన్నగా ఎంచండి, మీ తమ్ముడుగా ఎంచండి. మిమ్మల్ని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాలని ఆశపడే ఒక శ్రేయోభిలాషిగా ఈ రాత్రి నన్ను ఎంచండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి కూడా కుక్కను కర్రతో కొట్టినప్పుడు ఛీ అని అంటదే, వాక్యంతో కొట్టినంతసేపు మాత్రం ఛీ ఈ సినిమాలు వద్దు, ఛీ ఈ త్రాగుడు వద్దు, ఛీ ఈ అపవిత్రమైన కార్యక్రమాలు వద్దు, ఛీ అనుకుంటాడు. మరలా సాయంత్రం అయిందంటే అక్కడికి వెళ్ళిపోతాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఇంకెన్నడూ లోకం వైపు వెనుదిరిగి చూడని వీరుడిగా క్రీస్తులో సాగిపోయే భాగ్యం ఒక్కొక్క బిడ్డకు నా దేవుడు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మూడవది, ఈ కుక్కల్లో ఉండే పరిస్థితి ఏంటంటే, నా మాట వినండి, ఈ కుక్కలు ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి. పల్లెటూరులో ఉంటాయి కుక్కలు, ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి. సిటీలో ఉండే కుక్కలు చాలా క్లాసికల్ కుక్కలు. అవసరం వచ్చినప్పుడే అరుస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు అరవ. విన్నారా? పల్లెటూరులో ఉండే కుక్కల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకసారి వినిపించరా తమ్ముడా? నాయన, ఉన్నపాటున గుండె ఆగిపోయేటట్టుంది. మొదట కుక్క అరుస్తుంది, ఎందుకు అరుస్తుందో దానికి తెలియదు. ఆ మొదట కుక్క అరుస్తూ ఉంటే ఈ కుక్క ఫ్రెండ్స్, ఆ వీధి ఫ్రెండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ జాయిన్ అయ్యి మధ్యరాత్రి గుండె ఆగిపోయేటట్టుగా అరుస్తున్నాయి. ఎందుకు కుక్క అరిసింది, దీని అరుపు కారణం దానికే తెలియదు. ఇది అరుస్తుంది, మేము అరుస్తున్నాం. గమనించండి, పల్లెటూరులో ఎట్లుంటుందో తెలుసా? ఏమండి, ఇందులో పల్లెటూరు కుక్కలు చాలా స్పెషల్. పల్లెటూరు కుక్కలు చాలా స్పెషల్. ఈ ఇంటి పేరట ఆయన ఒక ఆయన మీదకి ఏదో ఇంకొక ఆయనకి వివాదం వచ్చింది. ఈ ఇంటి పేరట ఆయన ఆయన్నే కొట్టాడో తిట్టాడో, ఓ 1,00,000 రూపాయలు ఎగ్గొట్టాడో తెలియదు. నా డబ్బులు ఎందుకు ఎగ్గొట్టేవయ్యా అని ఆయన వచ్చి ఈయన అడుగుతున్నాడు. వీళ్ళ మధ్యలో వాదన జరుగుతుంది. యువతలో ఆయన ఇంటి పేరటోళ్ళు ఉన్నారు చూసారా? ఆడు మా ఇంటి పేరటోడు, మా ఇంటి పేరటోడికి మా తమ్ముడి మీదకి నువ్వు ఎట్లా గొడవకు వస్తావు? కారణం ఏంటో తెలుసుకోరు. ఈ మొదటి కుక్క అరిసింది, తతిమ కుక్కలన్నీ అరుస్తూ ఉంటాయి. మొదటి కుక్క అరిసింది, కారణం ఏంటి? ఎవరు అన్యాయాలు విచారించరు. బైబిల్లో ఒక ఘోరమైన సంఘటన చెప్తాను. లేవీయుడు ఆ రాత్రి బెన్యామీను ప్రాంతం గుండా వెళ్తున్నాడు. అది రాత్రి తన భార్యను తీసుకొని వెళుతున్న పరంపరలో ఒక బెన్యామీయుడు, అయ్యా ఇంత రాత్రిపూట వెళ్ళటం అంత సబబు కాదు, దయచేసి ఇక్కడే ఉండండి అన్నాడు. అయ్యా ఇది పరదేశమే, ఉంటే ఎలా ఉంటుందో, నేను ఆశ్రయం ఇస్తానయ్యా. తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకొని వెళ్తున్న ఆ సంగతి బెన్యామీను ప్రాంతంలో ఉండే కొంతమంది పోకిరి యవ్వనస్తులు చూశారు. పోకిరి యవ్వనస్తులు ఈ ఇంటి మీదకి వచ్చి, మీ ఇంటిలోకి వచ్చిన దూరదేశస్తురాలైన ఆ అమ్మాయిని పంపించండి, మేము అమ్మాయిని కోడాలి. రే బాబు, నేను ఆశ్రయం ఇచ్చా, తప్పిది. ఒకవేళ మీ కామవాంఛ తీర్చుకోవాల్సి వస్తే, కన్యకైన నా కుమార్తె ఉంది, నా కుమార్తెను పంపిస్తా, ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నో, మీ కుమార్తె కాదు, మీ ఇంటిలో ఆశ్రయం పొందిన అమ్మాయి మాకు కావాలి. వాని మీద దౌర్జన్యం చేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం చేశారు బెన్యామీయులు. రాత్రి అంతా ఒకడి వెంబడొకడు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆల్మోస్ట్ అమ్మాయి చచ్చిపోలేదు కానీ చచ్చిపోయింది. భర్త చూశాడు, ఇక ఈ భార్య బ్రతకదని. బైబిల్లో జరిగిన విచిత్రమైన సంఘటన, భార్యను 12 ముక్కలు చేశాడు. మాంసం కొట్టు దగ్గర కట్టికోడు ఎట్లా కత్తి తీసుకొని మాంసాన్ని ముక్కలు చేస్తాడో, కట్టుకున్న భార్య శరీరాన్ని
12 ముక్కలు చేసి 12 గోత్రాల వారికి పంపించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారులారా, నాకు జరిగిన అన్యాయం, నా భార్యని వీళ్ళు పొట్టను పెట్టుకున్నారు. దేవుని ప్రజలని పిలువబడుతున్న దేవుని ప్రజల మధ్యలో ఇంత ఘోరం జరిగింది. ఓ 12 గోత్రాల వారులారా, రూబేను గోత్రికుడా, యోధా గోత్రికుడా, లేవి గోత్రికుడా, రండి, నాకు న్యాయం తీర్చండి. ఈ 11 గోత్రాల వారు బెన్యామీల దగ్గరికి వచ్చి, ఎవరైతే తప్పు చేశారో వాడిని అప్పగించండి అయ్యా అన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా గోత్రం ఏమనుకున్నావు? బెన్యామీను గోత్రం, మా ఓడి ఒంటి మీద చేయబడిందా మిమ్మల్ని చంపేస్తాం. ఒరే, మాకు అన్యాయం జరిగిందిరా, చూడండి, ఈ అమ్మాయిని అత్యాచారం చేశారు, ఈ అబ్బాయి భార్యను 12 ముక్కలు చేసి మాకు పంపించాడు, ఇది తప్పు కదా. తప్పు ఒప్పులు మాట్లాడొద్దు. ఒక కుక్క మురిగింది, ఆ కుక్కతో పాటు అన్ని కుక్కలు మురుగుతూ వచ్చాయి. ఒకే రోజు 25,100 బెన్యామీను గోత్రికులు చంపబడ్డారు. అమ్మా, పల్లెటూరులో బ్రతుకుతున్న తల్లులారా, తండ్రులారా, బాబూజీ నగర్ వాస్తవ్యులారా, ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే మొఠామేస్తుర్లు కాకండి. మనం దేవుని పిల్లలు రా, కొట్లాడుకోవద్దు. మనం యేసయ్య పిల్లలు రా, కొట్లాడుకోవద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవుని నామానికి అవమానం రా, కోర్టు మెట్లెక్కితే దేవుని నామానికి అవమానం రా. అన్ని ప్రజలు మనలను చూస్తూ ఉంటే వీళ్ళేమో ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తారు. చూడు వీళ్ళ మధ్యలో ఎలా గొడవ జరుగుతుందో, మనలను బట్టి దేవుని నామం దూషించబడుతుందిరా. అవసరమైతే కాళ్ళు పట్టుకొని, మన ఈ మధ్య ఒక అన్నతో చెప్పాను, క్రీస్తు యేసు సంఘాన్ని సమాధానపరచడానికి ఈ దీనదాసుడు, అతిశయానికి నేను ఈ మాట చెప్పట్లా, సంఘంలో ఎప్పుడైనా ఎవరి మధ్యలోనైనా వివాదం కలుగుతూ ఉంటే, సంఘాలలో మనస్మర్థలు కలుగుతూ ఉంటే, సంఘాన్ని ఐక్యపరచడానికి చిన్న పిల్లోడు కాళ్ళు పట్టుకోవటానికి కూడా నేను వెనుతీయను. చిన్న పిల్లోడు కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనుతీయను. ఎందుకో చెప్పంటారా? నా పరువు ప్రతిష్టల కంటే యేసుక్రీస్తు సంఘం శాంతి సమాధానాలతో బ్రతకటం, యేసయ్య పెండ్లి భార్య సమాధానంతో బ్రతకటం, అది నా భాగ్యం. కుక్కల్లాగా దేవుని బిడ్డలు కొట్లాడుకోవద్దు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గొర్రెపిల్లగా దేవుని కొరకు ఈ దినము నుంచి బ్రతుకుదురుగాక. గొర్రెపిల్లకు ఉండే స్వభావం ఏంటో తెలుసా? దౌర్జన్యము చేసిన వాని ఎదుట కూడా నోరు తెరవదు. దౌర్జన్యం చేసేవాని ఎదుట కూడా, కసాయి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా దేవుని పిల్లలైన మనం మౌనంగా ఉండే ధన్యకరమైన జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. 3వ మాట ఏమంటాడు తెలుసా? అతడు చేతులెత్తి నైవేద్యం చేస్తూ ఉన్నాడట. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని చేతులు అల్లాడిస్తూ ఈయన అనుకుంటున్నాడు, నేను దేవునికి నైవేద్యం చేస్తున్నానని. దేవుడు అంటాడు, నైవేద్యం చేస్తున్నానని నువ్వు భ్రమపరుచుకున్న ఓ క్రైస్తవుడా, పంది రక్తాన్ని నా బలిపీఠ మీద నువ్వు పోస్తున్నావు. నాకు ఈ మాటలు చదువుతూ ఉంటే గుండెలు కదిలిపోతున్నాయి. ప్రారంభంలో చెప్పే కదా, వింటున్న ఈ మాటలో నీ క్యారెక్టర్ ఎక్కడైనా కనపడుతూ ఉంటే, నీ స్వభావం ఎక్కడైనా కనపడుతూ ఉంటే, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ, తల్లి నీలో ఈ లోపం ఉంది, తండ్రి ఈ బలహీనత నీలో ఉంది, ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాడవి నీవేనని నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంటే, ఈ వాక్యం వింటుండగా నువ్వు గడగడగడగడమని వణుకుతూ ఈ మాట వినగలిగితే నీ మీదే దేవుడు దృష్టి నిలుపబోతున్నాడు. నీ పిల్లల మీదే దేవుడు దృష్టి నిలుపునుగాక. 3వ మాట అంటాడు, పంది రక్తం అంటాడు. పందిలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. మెట్టుకు 2 అవలక్షణాలు క్లుప్తంగా చెప్తాను. పందికి మరి అదేం ఆనందమో నాకు తెలియదు. కొంతమంది నీళ్ళల్లో జలకాలాడటానికి ఇష్టపడతారు, ఈత కొట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది
బెడ్ మెత్తగా ఉంటే ఆహా ఎంత బాగుందో కదా అని చెప్పి ఆ త్రిబుల్ కాట్ బెడ్ మీద చాలా భలే రిలాక్స్ అవుతారు. మరి దీని ఆనందం ఏమో నాకు తెలియదు, కానీ ఏది చెప్పాలి ఏది పంది ఆనందం ఏంటో నాకు తెలియదు, కానీ ఇది బురదలో ఎంత ఆనందపడుతుందంటే అంత ఆనందపడుతుంది. నువ్వు డబల్ కాట్ బెడ్గా వేసి దానికి పరిపేసి పంది తల్లి ఇక్కడ వండుకో అని అన్నా ఆ పక్కన బురద చూపించు, అదేం సంతోషమో నాకు తెలియదు. చూడండి ఒకసారి. సౌండ్ పెట్టరు తమ్ముడా. ఆహా అబ్బా కొట్టు, ఈత కొట్టు. పాపం అలిసిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి వెనక్కి రా నాయన. నా వైపు చూడండి. పంది ఎందులో రిలాక్స్ అవుతుంది? మీరు ఎట్టా చూస్తున్నారంటే ఇదేదో గ్రూప్ 1 ఎగ్జామ్ అడిగినట్టు అడుగుతున్నారు ఏంటి అన్నట్టు చూస్తున్నారు. పంది ఎందులో విశ్రాంతి పొందుతుంది? పంది ఎందులో ఆనందం పొందుతుంది? బురదలో.